యాంటిసిపేటెడ్ అవైటెడ్ ఆకలి తిందా ఫ్రెండ్స్. నాకైతే ఇవాళ ఫుల్ మీల్స్ తిన్నా అనేటటువంటి ఫీలింగు నిజంగా కలిగిందనమాట. బాబా బుచ్చుబాబు అయితే రామ్ చరణ్ అభిమానుల పల్స్, అదే కాకుండా ఆడియన్స్ పల్స్ గట్టిగా తెలిసినటువంటి వ్యక్తి అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, పెద్ది అనేటటువంటి పెట్టిండు. ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే 1 2 3 4 5 5 అక్షరాలు వస్తుందన్నమాట ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే. తెలుగులో చూసుకున్నట్లయితే 2 అక్షరాలు వస్తున్నాయి అనమాట. దీని వెనక చాలా కథ ఉంది, అదేంటి అనేటటువంటిది మాట్లాడుకుందాం. ముఖ్యంగా నాకు ఈ లుక్ చూడగానే పెద్దమ్మా కాదు పెద్దయ్యా ఇదే గుర్తొచ్చింది అనమాట. కేజీఎఫ్లో పెద్దమ్మ కాదురా పెద్దయ్య అనేటటువంటి డైలాగ్ అయితే గుర్తొచ్చింది. చూశారు కదా, కేజీఎఫ్లో పెద్దయ్య అని చెప్పి వదిలేసిండు. కానీ మన బుచ్చిబాబు గారికి కేజీఎఫ్కి ఏదో కనెక్షన్ ఉన్నట్టే కానొస్తుంది. ఆయన పుష్ప పార్ట్ 1 చూసి 1 పుష్ప ఈజ్ ఈక్వల్ టు 10 కేజీఎఫ్లు అనేటటువంటి మాట ఉండవు. ఆ మాట అయితే బాగా కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. అదేవిధంగా అందులో చూసుకున్నట్లయితే మన పెద్దమ్మతో రాకీ బాయ్ సంచలనం అయితే సృష్టిస్తారు. దాన్ని చూసి పెద్దమ్మ కాదురా పెద్దయ్య, సో దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని ఈ పెద్ది అనేటటువంటి టైటిల్ పెట్టాడు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. దీని అర్థం చాలా అర్థాలు వస్తాయన్నమాట చాలా భాషల్లో. కానీ మన తెలుగులో చూసుకున్నట్లయితే వన్ అండ్ ఓన్లీ పెద్ద అని, అంటే అందరికన్నా పెద్దవాడు అని. అందరిలో ఇప్పుడు ఒక సైన్యం ఉందన్నమాట, సైన్యాన్ని సైన్యాధికారి ఉంటాడు అనమాట, ఆయన పెద్ద అనమాట. ఒక రాజ్యం ఉంది, రాజ్యంలో రాజు ఉంటాడు, తను పెద్ద అని. ఒక ఊరిలో సర్పంచ్, తను పెద్ద అని. సో అందరికన్నా పెద్దవాడు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. అది కాక రామ్ చరణ్ అని ఇవాళ అయితే ఒక పోస్ట్ పెట్టింది ట్విట్టర్లో, చూడండి, ఏ ఫైట్ ఫర్ ఐడెంటిటీ అని చెప్పింది అనమాట. ఇది విన్న తర్వాత నా ఫీజులు అయితే ఎగిరిపోయాయి. అంటే పెద్ది అనేటటువంటి వ్యక్తి ఒక ఐడెంటిటీ కోసం ఫైట్ చేయబోతున్నాడు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. ఇదే ఐడెంటిటీ కోసం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఫైట్ చేసిండు. అది కూడా ఐడెంటిటీ కోసమే, తన ఇంటి పేరు కోసం. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే తను ఏదో పేరు తెచ్చుకోవాలని ఫైట్ చేస్తున్నాను అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఈ సినిమాకి అయితే 2 పార్ట్స్ ఉన్నాయి, అది క్లియర్గా చెప్పుకోవచ్చు. ముందైతే రామ్ చరణ్ అన్న లుక్ను అయితే బ్రేక్ డౌన్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇది చూసినప్పుడు నాకైతే పడిపోయింది అయ్యా. ఓరా సూసుడేంది, ఆ గడ్డమేంది, ఆ ముక్కుపోగేంది, మన సై మూవీలో విలనే గుర్తొచ్చిండు నాకైతే, మామూలుగా లేదు. బ్యాక్ సైడ్ చూడండి ఒక రెడ్ ఫ్లాగ్ అయితే కనపడుతుంది అనమాట. సో తన వెనకైతే పెద్ద సైన్యం ఉంది అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఒకటి కాదు 3 పుల్లలతో సిగర్ వెలిగించుకునేటటువంటి విధానం చూస్తుంటే బాబ్బా ర్యాంప్ ఆడించబోతున్న అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మొత్తం మాసిపోయిన గడ్డం, ఆ గడ్డం చూసుకున్నట్టయితే చాలా న్యాచురల్గా ఉందన్నమాట. అంటే తను ఈ సినిమాలో ఏదో ఒక మాస్ పని చేస్తున్నాడు అనేటటువంటిది మనకైతే ముందే వివరించేటటువంటి ప్రయత్నం. మాస్ పని అంటే ఏమై ఉంటుంది, తను కబడ్డీ ఆడొచ్చు, లేదా తను ఏదైనా ఫ్యాక్టరీలో పనిచేసి ఉండొచ్చు. నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే బొగ్గు కోసం చేసేటటువంటి యుద్ధం అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అక్కడ చూసుకున్నట్లయితే బొగ్గు కోసం భయంకరమైనటువంటి డిమాండ్ అయితే ఉంటుంది. ఎలా చెప్పగలుగుతున్నాను అంటే రామ్ చరణ్ మొత్తం ఒంటి నిండా కూడా బొగ్గు కనపడుతుంది అనమాట. అంత బొగ్గు అంగుని బ్లాక్ కలర్ అయితే కనపడుతుంది ఆ టీషర్ట్ మీద. సో బొగ్గు గనుల్లో పనిచేసేటటువంటి వ్యక్తి అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఆ తర్వాత వాళ్ళ కింద చాలామంది ఉంటారనమాట, వాళ్ళపైన చాలామంది ఉంటారు, వాళ్ళంతా కూడా ఏమైతే ఇచ్చేస్తారు. ఆ తర్వాత రామ్ చరణ్ అన్న అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మట్టు గడిపి ఎలా తన ఐడెంటిటీని తెచ్చుకుంటూ అనేటటువంటి కాన్సెప్ట్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. బంగారం కోసం యుద్ధం చూసాం, ఎర్ర చందనం కోసం యుద్ధం చూసాం. ఇది చూసుకున్నట్లయితే బొగ్గు కోసం ఏమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. చూసుకున్నట్లయితే రెడ్ ఫ్లాగ్ దాన్ని డేంజర్గా సూచిస్తారనమాట. ఎవరైనా రెడ్ ఫ్లాగ్ పట్టుకొని ఎగురుతుందంటే వాడు మోస్ట్ డేంజర్స్, వాడు జోలికి వెళ్ళొద్దు అనేటటువంటి దాని అయితే మనకైతే చూపిస్తారు. ముఖ్యంగా గడ్డమైన జుట్టైన భయంకరంగా పెంచేసిండు రామ్ చరణ్. దాంట్లో అయితే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈ లుక్ ఇది చూసుకున్నట్టయితే నాకు యాజ్ ఇట్ ఈజ్ రంగస్థలం లుక్కే గుర్తొచ్చింది అనమాట. రంగస్థలంలో ఇదే రకమైనటువంటి షర్ట్ వేసుకుంటాడు స్టార్టింగ్ నేను దాకా. వాళ్ళ అన్నయ్య తెచ్చినటువంటి షర్టే ఇది కూడా ఉంటుంది అనమాట. అదే కానొస్తుంది. చేతిలో చూసుకున్నట్లయితే అది పెద్ద బందూకిలా కానొస్తుంది అనమాట. అదైతే ఇంకా వెరైటీగా ఉంది. అండ్ ఈ షాట్లో చూడండి బ్యాక్ అంతా కూడా ఒక విలేజ్ అనమాట. అంటే అక్కడ లైటింగ్స్ అంతా పెట్టారు, అక్కడ ఏదో జాతర జరుగుతుంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. జాతరలో కూడా రంగస్థలంలో ఏ విధమైనటువంటి జాతర ఫైట్ అయితే ఉందో ఇందులో అదే రకమైనటువంటి జాతర ఫైట్ చూడబోతున్నాం అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఆ లుక్, రామ్ చరణ్ లుక్ చూస్తుంటే మత్తిపోతుంది అనేటటువంటిది చాలా చిన్న పదం అయిపోతుంది అనమాట. ఎలాంటి లుక్కులో రామ్ చరణ్ వస్తాడో, ఎలాంటి లుక్కులో బుచ్చిబాబు మనకి రామ్ చరణ్ చూపిస్తాడు అని చెప్పి నేనైతే కళ్ళ కూడా అనుకోలేదు. అదిరిపోయింది ఈ లుక్. ఇంకా ఈ లుక్ చూసినప్పుడు నాకు ఏది గుర్తొచ్చిందంటే పుష్ప పార్ట్ 1 ఫస్ట్ లుక్కే గుర్తొచ్చింది. పుష్ప అప్పుడు ఈ విధమైనటువంటి లుక్నే రిలీజ్ చేశారు. ఇది చూసే చాలామంది మొత్తం మతిపోయిందిరా మాకు అని చెప్పి కామెంట్లు చేశారనమాట. పుష్ప సినిమా ఎలాంటి విజృంభణ సృష్టించింది అనేటటువంటిది మనకు తెలుసు. కాకపోతే అక్కడ అల్లు అర్జున్కి ఇక్కడ రామ్ చరణ్కి తేడా ఏంటంటే
రామ్ చరణ్ నోట్లో సిగరెట్ ఉంది, అది సిగర్ ఉంది. సిగర్ అంటే యాటిట్యూడ్కి సింబల్ అనమాట. అవతల ఎంత పెద్దవాడైనా ఉండని వాడు సిగరెట్ తాగుతున్నావు అంటే నేను ఎవరిని లెక్క చేయను అనేటటువంటిది చూపించేటటువంటి విధానం. సో ఇదే కానొస్తుంది అనమాట. ఏ ఫైట్ ఫర్ ఐడెంటిటీ అంటే ఐడెంటిటీ కోసం తను పోరాడుతుంటే ఎదురుగా ఎమ్మెల్యే ఉన్నా, ఎంపీ ఉన్నా, సీఎం ఉన్నా, పిఎం ఉన్నా తను లెక్క చేయడు, తన యాటిట్యూడ్ ఏదో తను చూపిస్తాడు అనేటటువంటిది ఆ సుట్రదాగే విధానంలో తెలుస్తుంది అనమాట. ఇంకా అల్లు అర్జున్ చూసుకున్నట్లయితే మొత్తం బటన్స్ తీసిండు, కానీ రామ్ చరణ్ చూసుకున్నట్లయితే బటన్స్ పెట్టిండు. సో తనకి డిసిప్లిన్ అనేటటువంటిది ఉంది. కానీ ఇక్కడ మన అల్లు అర్జున్కి డిసిప్లిన్ ఉండదు. పుష్పాలు దోసకాల మీద తెలుసు, కానీ ఇందులో పెద్ది అంటే తన పెద్దవాడు కాబట్టి, తన సైన్యానికి పెద్దవాడు, తన గ్యాంగ్కి పెద్దవాడు కాబట్టి మ్యాక్సిమం ఇదైతే వర్కౌట్ అయ్యాలని నాకైతే అనిపించింది అనమాట. ఇంకా సేమ్ అల్లు అర్జున్ ఎలా చూస్తుండో రామ్ చరణ్ కూడా అలాగే చూస్తుండో మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పి కూడా ఏ విధమైనటువంటి పోస్టులు పెట్టడం నాకైతే చాలా ఆశ్చర్యాన్ని కూడా గురి చేస్తుంది అనమాట. ఎనీవే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. ఈ గడ్డం ఈ జోత్తంటే ఇక ఇప్పుడు రామ్ చరణ్ దేంట్లో బాగుంటాడు, గడ్డంలో బాగుంటాడు అనమాట. రామ్ చరణ్ అన్న మగధరలను మీరు చూసుకోండి, రంగస్థలంలో మీరు చూసుకోండి, బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టే. కానీ అందులో మేజర్గా ఉందేందో తెలుసా, గడ్డం ఉంటేనే ఆ మొహం చాలా బాగుంటుంది అనమాట. లేకపోతే రామ్ చరణ్ అంత లుక్ అనేది ఉండదు. మగోడు అన్నాక గడ్డం కంపల్సరీ ఉండాలి, అది హీరోలు అన్నా గడ్డం కంపల్సరీ మెయింటైన్ చేయాలి. కానీ మన శంకర్ ఏం చేసిందంటే రామ్ చరణ్ని క్లీన్ షేవ్లో చూపించిండు, అక్కడ దొబ్బేసింది, అక్కడ చాలా చిరాకు వచ్చేసింది అనమాట. ఏం బ్రో రామ్ నందన్ బ్రో గడ్డం మీద ఉండకూడదు బ్రో, కలెక్టర్గా బ్రో అంటే ఎవరన్నారు, ఉండొచ్చు కొద్దిగానే గడ్డం ఉంచాలన్నమాట. కానీ కొద్దిగా కూడా గడ్డం ఉంచండి చేసిండు. దానివల్ల రామ్ చరణ్ లుక్స్ గురించి ఎవడు మాట్లాడుకోలేదు. కానీ ఇందులో చూడండి ఓర మాస్ లుక్లో అయితే కనపడుతుండో, ఓర మాస్ గెటప్లో అయితే మనకైతే క్లీన్ కట్గా కారబోతున్నాం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ముఖ్యంగా బుచ్చిబాబు గారు ఆడియన్స్ పల్స్ పట్టుకున్నారనమాట. రామ్ చరణ్ ఎలా చూపిస్తే జనాలు ఇష్టపడతారు, ఏ మాస్ యాంగిల్ రామ్ చరణ్ దగ్గర నుండి కోరుకుంటున్నారు అనేటటువంటి దాన్ని ఆయనైతే పట్టుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఆయన ఈ సినిమాతో ఏదో ఒక కొత్తదనాన్ని మనకి పరిచయం చేయబోతున్నారని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మీకు తెలుసు బుచ్చిబాబు గారు కాస్ట్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటాడు, మామూలు కాస్ట్ కాదు. అక్కడెక్కడో ఏఆర్ రెహమాన్ పట్టిండు మ్యూజిక్ కోసం, ఇక్కడెక్కడో కన్నడ యాక్టర్ని పట్టిండు, మిర్జాపూర్లో బాలీవుడ్ నటించినటువంటి మున్నాబాయిని పట్టిండు, ఇటు రామ్ చరణ్ పట్టిండు, ఆల్రెడీ హీరోయిన్ ఎవరు అనేటటువంటిది మీకు తెలుసు. ఇమాజిన్ చేసుకోండి, వీళ్ళందరినీ పెట్టి రామ్ చరణ్ పెట్టి ఏం చేస్తారు అనేటటువంటిది నాకు తెలిసే మనం మరి రామ్ చరణ్ ఒకే టీం అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో వాళ్ళు కబడ్డీ ఆడొచ్చు, కోలార్ మెయిన్ ఫైల్లో అంటే లైక్ మన బొగ్గు గనుల్లో పనిచేయొచ్చు, తర్వాత వాళ్ళిద్దరు కూడా ఐడెంటిటీ కోసం పోరాడొచ్చు, లేదా వాళ్ళిద్దరు శత్రువులుగా మారొచ్చు, అపోనెంట్ అయి ఉండొచ్చు అనేటటువంటిదంతా. మన కన్నడ యాక్టర్ ఎవరైతే ఉన్నారో పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ అన్న, మన ఆయన తీసిన కదా, ఆయన కూడా ఈ సినిమాలో ఉన్నంట. ఆయన చూసుకున్నట్లయితే మెయిన్ విలన్గా కనిపించవచ్చు, ఆయన మీద ఫైట్లు అయితే ఉండొచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మొత్తం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక విలేజ్ ఉంటుంది, ఒక దసరా ఎలాగైతే ఉందో, ఒక రంగస్థలం ఏ విధంగా అయితే ఉందో అలానే ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఎందుకంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను అంటే సుకుమార్ గారు రంగస్థలం తీశారు అని అంటే ఆయన ఒకటే చెప్పింది అనమాట, రామ్ చరణ్ చూశాక నాకు ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీయాలనేటటువంటి ఫీలింగ్ మైండ్లోకి వచ్చేసింది, అందుకే తీసేసా అని చెప్పి సుకుమార్ గారు చెప్పిండు. అదేవిధంగా బుచ్చిబాబు గారు ఎవరైతే ఉన్నారో సుకుమార్ గారు స్వయాన శిష్యుడు. సో ఆయన మైండ్ సెట్ ఈయన మైండ్ సెట్ ఒకేలా ఉంటుంది కాబట్టి రంగస్థలాన్ని కొద్దిగా పెంచి, రంగస్థలంలో క్రూరత్వం అనేటటువంటి కొద్దిగా తక్కువైంది. స్టోరీ చాలా బాగుంటుంది, ట్విస్టులు చాలా బాగుంటాయి, క్రూరత్వం ఉండదు. కానీ ఈ సినిమాలో దానికి తగ్గట్టు కొద్దిగా క్రూరత్వం పెంచి అండ్ కొద్దిగా స్టోరీని చేంజ్ చేసి, ఇప్పటికి కూడా ప్రతి రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటాడు రంగస్థలం సినిమా కనుక పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయితే 1000 కోట్లు ఎప్పుడూ కొట్టేది అని చెప్పి చాలా మంది అంటాడు. ఆ కోరిక మేరకు రంగస్థలంలో లాంటి సినిమాలోనే కొద్దిగా స్టోరీ చేంజ్ చేసి, కొద్దిగా ట్విస్టులు చేంజ్ చేసి, కొద్దిగా గెటప్ చేంజ్ చేసి, కొద్దిగా నరుకులు ఎక్కువ పెడితే ఎలా ఉంటుంది ఇమాజిన్ చేసుకోండి. దాన్ని పాన్ ఇండియా రేంజ్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. నేనైతే అదే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీకు ఏ విధంగా అనిపించింది ఈ లుక్స్ అనేటటువంటిది డెఫినెట్లీ మీకైతే కింద కామెంట్ చేయండి. నాకైతే కడుపు నిండిపోయింది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ రామ్ చరణ్ అన్న. నువ్వు ఇలాంటి బర్త్డేలు మరి ఎన్నో జరుపుకోవాలి, ఇలాంటి మంచి మంచి సినిమాలు అయితే మాకు అందియాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్, నమస్కారం.